నమస్తే వెల్కమ్ టు గుడివాడ మీడియా టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవరికి లేదు ఎమ్మెల్యే కొడాలి నాని. గుడిలవాడగా కీర్తి గడించిన గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి ఎమ్మెల్యే కొడాలి నాని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జనసేన జిల్లా నాయకులు ప్రత్యేక మీడియా సమావేశం. ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత పార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొడాలి నాని స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి వార్షికోత్సవ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జిందాబాద్ కొడాలి నాని అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో రికార్డు మెజారిటీతో గెలుస్తూ సీఎం జగన్ సత్తా చాటుకున్నాడని ఎమ్మెల్యే నాని అన్నారు. 14 ఏళ్ల పాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్న సీఎం జగన్ నేడు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా నిలిచారన్నారు. వైసీపీ ఎదుర్కొనే 3వ ఎన్నికల్లో జగన్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఎవరిని గెలిపించాలి? షర్మిల గారు ఏం చెబుతారు? ఎవరిని గెలిపించమంటారు? చంద్రబాబు నాయుడు గారినా బీజేపీని గెలిపించమని చెబుతారా? బీజేపీ ఎంపీలను 6 ఎంపీలను వాళ్ళు పోటీ చేసిన 6 ఎంపీల్లో ఓటేసి బీజేపీని గెలిపించమని షర్మిల గారు ప్రచారం చేస్తారా? ఇప్పుడు ఆవిడ వచ్చి ఏముంటుంది, మణిపూర్లో క్రైస్తవులను ఊచకోత కోసారు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదంటాడు. ఎక్కడ మణిపూర్, ఎక్కడ ఆంధ్రప్రదేశ్? మణిపూర్లో క్రైస్తవుల మీద ఊచకోత కోస్తే ఎవరు మాట్లాడాల్సింది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈవిడ వెళ్ళిందా మణిపూర్? ఈవిడ వెళ్ళిందా? తెలంగాణనే నాది, తెలంగాణనే నేను, తెలంగాణలోనే అన్ని అని తెలంగాణ తిరిగింది. ఆ రోజు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడాల? మరి ఫాస్టర్గా ఉన్నటువంటి బ్రదర్ అనిల్ గారు వెళ్ళాడు అక్కడికి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ వెళ్ళిందా? రాహుల్ గాంధీ వెళ్ళాడా? ప్రియాంక గాంధీ వెళ్ళిందా? వాళ్ళంతా ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ప్రచారం ఎన్నికలు ఉంటే అక్కడ ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సిగ్గు లేకుండా అదే బీజేపీ పార్టీ ఊచకోత కోసిందనేమో ఆవిడ చెప్పుద్ది. అదే బీజేపీతో అలయన్స్ ఉన్నటువంటి క్రైస్తవులను ఊచకోత కోసినటువంటి పార్టీ అని చెప్తా మళ్ళీ ఆ బీజేపీతో ఉన్నటువంటి చంద్రబాబుని గెలిపించమని చెప్పి మా ఓట్లు చేస్తారని చెప్పి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? అలాగే చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్లో కాలు పెట్టినాడు, ఎన్డీఏకి మద్దతు ఉపసంహరిస్తున్నాడు, ముస్లింస్ మోడీ ఊచకోత కోసాడని చెప్పి ఎవరు చెప్పారు? ఇవన్నీ చంద్రబాబు నాయుడు కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా వెళ్ళి ఎట కలిసాడు బీజేపీతో. మళ్ళీ బీజేపీతో కలవటం ఇది చారిత్రాత్మక తప్పు. బీజేపీతో కలిసి తప్పు చేశాను, అది మద్దతు పార్టీ అని చెప్పి 2004లో ఎన్నికలు అయిపోయినాక చెప్పి 9లో బయటకు వచ్చాడు. మళ్ళీ 14లో రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే మోడీని ఆదుకోవాలని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా ఆయన హైదరాబాద్లో కాలు పెట్టనివ్వకుండా వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఎందుకు పెట్టాడు? ఈరోజు మార్చి 12వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాల నుండి 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో కాంగ్రెస్ పార్టీని వదిలి పార్లమెంట్ సభ్యత్వాన్ని వదిలి ఆయన పార్టీ పెట్టి మొట్టమొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోనే రికార్డు మెజారిటీతో 5,35,000తో పార్లమెంటు సభ్యుడిగా, ఆయన తల్లి విజయమ్మ గారు పులివెందుల నుంచి శాసనసభ్యురాలుగా అఖండ మెజార్టీతో శాసనసభ్యుడిని పార్లమెంటుని గెలిపించారు. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి బై ఎన్నికల్లో మరి మెజార్టీ సీట్లు 18-15 సీట్లు గెలిచి ఆయన శక్తి ఏంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు పార్లమెంటు కానివ్వండి, అదేవిధంగా కొవ్వూరు అసెంబ్లీ కూడా గెలవడం జరిగింది. 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి 16 నెలలు జైల్లో బంధించినప్పటికీ 2014లో జరిగిన ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే మోడీ గారు
కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేసినా కూడా 67 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి అయ్యాడు. అదే తర్వాత జరిగినటువంటి 2019 ఎన్నికల్లో మరి ఆయన పాదయాత్ర చేయటం, దాదాపు 16 నెలలు పాదయాత్ర చేయటం, 4000 కిలోమీటర్లో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలని, వాళ్ళకి కావాల్సినటువంటి ఇబ్బందులు, వాళ్ళకి ఏమున్నాయి అవన్నీ కూడా ఆయన దగ్గర నుంచి చూసి 2019 ఎన్నికల్లో నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం 3వ ఎన్నిక మేము జనరల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా రాష్ట్రం విడిపోయింది, క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, డెఫిసిట్లో ఉంది. నన్ను గెలిపిస్తే మీకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పాడు. అదేవిధంగా బీజేపీ కూడా ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను నమ్మి చంద్రబాబు కోటేయండి, ఆయనకు అనుభవం ఉంది, తప్పకుండా నేను మీ తరపు నుండి ప్రశ్నిస్తానని చెప్పి ఆయన చంద్రబాబును ప్రశ్నిస్తూ మానేసి మమ్మల్ని ప్రశ్నిస్తూ మొదలెట్టాడు. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు, కనీసం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తానంటే మొదట చంద్రబాబు గారు అరుణ్ జైట్లీ గారికి, వెంకయ్యనాయుడు గారికి సన్మానం చేశాడు. ఆ తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తే ఈయన ప్రత్యేక హోదాని గంగలో కలిపేసి, తుంగలో కలిపేసి ఆ తర్వాత ఉన్నారు. పక్కన తెలంగాణలో ఉన్నారు, అక్కడ 5,000 ఇస్తే ఇక్కడ కూడా బాగా చెప్పింది షర్మిలమ్మ అనుకుంటారు. కాబట్టి పక్కన తెలంగాణలో 5,000 ఇస్తున్నారా, 3,000 ఇస్తున్నారా? 3,000 అక్కడ ఇస్తున్నారు. కర్ణాటకలో ఎంత ఇస్తున్నారు? 2,000 ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గెలవకు ఒక సీటు కూడా రాక డిపాజిట్లు రానటువంటి డిస్పోజల్ కాంగ్రెస్ పార్టీ 5,000 ఇస్తుందంటే జనం ఎర్రి పప్పలా? ముందు తెలంగాణలో ఇప్పించమండి 5,000, ఈ పక్కన కర్ణాటకలో ఇప్పించమండి 5,000. ఊరికి ఏదో జనం ఏదో గొర్రెలు, మనం ఏదో పిచ్చివాగుడు మీడియా ముందు నుంచి మాట్లాడితే జనం వింటారు. 5,000 ఇవ్వనండి. రేపు రేవంత్ రెడ్డిని తీసుకొస్తాను, ఆయనతో 5,000 ఇప్పించమనండి. తెలంగాణలో డీకే శివకుమార్ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెబుతాను కదా, ఆయనతో ఇప్పించమనండి. తెలంగాణలో 5,000, కర్ణాటకలో 5,000 ఇప్పించమనండి. అప్పుడు చెప్పమని ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో గురించి. డిస్పోజల్ పార్టీ 1% ఓటింగ్ లేదు. రాహుల్ గాంధీ వస్తే ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. అసలు ఆయన ఎంపీగానే గెలవడు, ఎంపీగా గెలవడానికి ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం. నేను పెట్టినా, నువ్వు పెట్టినా, ఆయన పెట్టినా ఒకటే సంతకం. డస్ట్బిన్లో పడేసుకుంటారు. గుడివాడ పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ 240 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు నేడు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. గుడులకు ప్రసిద్ధి చెందిన గుడివాడలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల సహకారంతో అనేక దేవాలయాల రూపురేఖలు మార్చడమే కాక పలు దేవాలయాలను పునాదులతో సహా తొలగించి నిర్మించామన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన పంచకర్ల వెంకట్, ధర్మకర్తల కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన పొదలి సత్యనారాయణ, గానుగుల సరళరేఖ, దారం కాంచన కుమారి, నూకల లక్ష్మి, శివజ్యోతి, చందల వద్రలత, లక్కోజు శివప్రసాద్లకు ఎమ్మెల్యే కొడాలి నాని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని, చైర్మన్ వెంకట్, కమిటీ సభ్యులను భక్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. రోజు ఆయనతో పాటు నేను ట్రావెల్ చేస్తాను. ఆయన ఈ గుడి గురించి, ఆయన యొక్క వృత్తిని కూడా వదులుకుని ఈ గుడి కోసం ఆయన పడే తాపత్రయం చూసి మేము కూడా దీంట్లో ఆ అవకాశం ఇచ్చినందుకు ముందు కొడాలి నాని గారికి, ఆ భగవంతుడు సేవ చేసుకునేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే విఘ్నేశ్వర దేవస్థానం శేఖర్ గారు, ఈవో గారు షణ్ముఖం గారికి, అలాగే వేణుగోపాల గుడి చిన్న గారికి, అలాగే మా పాలక మండలి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ఆహ్వానం మన్నించి నా కోసం ఇంతసేపు వెయిట్ చేసినందుకు వచ్చిన నా స్నేహితులందరికీ, అలాగే ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.
మీ అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని, అలాగే ముఖ్యంగా మా కొడాలి నాని గారు అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం. ఆయన విజయం కోసం నేను ఆహర్నిశలు నా మనసులో భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి యొక్క సహకారం ఉండాలని, ఆయన ముందు ఆయుధాలు ఉండాలని, ఎప్పుడు కూడా ఆయన మా గురువారికి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని మా యొక్క దీన్ని 8 సంవత్సరాలు అయింది నిర్మించి 1890 అంటే దాదాపు 140 సంవత్సరాలు 240 సంవత్సరాలు అయింది. ఈ గుడి ఇక్కడికి వచ్చినప్పుడు బయట ఉన్నటువంటి షాపులన్నీ కూడా కూలిపోయేటువంటి వ్యవస్థలో ఇక్కడ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములు భజన చేసుకోవటం, కార్తీక మాసంలో మహిళం తల్లులు వచ్చి ఇక్కడ మొగ్గులేసి రంగులు పెట్టి పూజలు చేయటం, ఇవన్నీ కూడా మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. రాళ్ళు పగిలిపోయి రోడ్డు కన్నా డౌన్ ఉండి వాటర్ వచ్చి ఊళ్ళో నిలబడి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండేది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, పూజారులకు ఉండేటువంటి బిల్డింగులు కానీ, ఆఫీస్ రూమ్స్ కానీ, గాలి గోపురాలు కానీ, ఎదురు ఉన్నటువంటి షాపులు, అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా తీసి కొంచెం పైకి లేని ఫ్లోర్లు ఇవన్నీ కూడా పునర్నిర్మించాలంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అధికారులు లెక్కలు తెచ్చారు. ప్రభుత్వం నుంచి మేము అడిగితే వీటిల్లో షాపుల నిర్మాణానికి డబ్బులేము, అదేవిధంగా డోనర్స్ కడితే మిగిలినటువంటి 90% ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇస్తుందంటే 154 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. సుమారు 2.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకెక్కువ కూడా పెరగవచ్చు. దీన్ని పూర్తిగా నిర్మాణం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 154 లక్షల రూపాయలతో పాటు ఇంకా బాధ్యత తీసుకుని డోనర్స్ దగ్గర డబ్బు తీసుకుని దీన్ని పూర్తిగా నిర్మించాలంటే ఎవరి వల్ల సాధ్యం అవుతుందని చెప్పి ఆలోచిస్తే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జనసేన జిల్లా నాయకులు ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును అతి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, నియోజకవర్గంలో ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, కాయగూరల లక్ష్మీపతి మరియు జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు సురేంద్రబాబు అనే అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ నుంచి అన్ని మండలాల నుంచి నియోజకవర్గానికి వచ్చి ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు. అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా నాయకులు కూడా వచ్చారు. వారి సూచనల మేరకు మేము కూడా రాబోయే రోజుల్లో కార్యాచరణను రూపొందుకుని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిని గెలిపించే విధంగా మేము ఆ ప్రణాళికను తీసుకెళ్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేనిఫెస్టో వస్తుంది. ఆ మేనిఫెస్టోను కూడా ప్రతి ఒక్క డోర్కి తీసుకెళ్లి టీడీపీని ఘన విజయం చేసే విధంగా మేము కూడా కష్టపడతాం. రాబోయే రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఈ వైసీపీ పాలనలో ఎన్నెన్ని దుర్మార్గాలు జరిగాయో దాన్ని ప్రజలకి తప్పకుండా వివరించి జనసేన తెలుగుదేశం కూటమి ఏ విధంగా ముందుకెళ్తుంది, వచ్చే ప్రభుత్వంలో ఏ విధంగా పథకాలు కొనసాగిస్తుంది, అదేవిధంగా వాలంటీర్ ఇష్యూ ఉంది. ఆ వాలంటీర్ ఇష్యూస్ కూడా రాబోయే రోజుల్లో మా అధ్యక్షులు, 2 పార్టీల అధ్యక్షులు దాని గురించి క్లారిటీ ఇస్తారు. వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగే విధంగా మేము ముందుకెళ్తామనేసి కళ్యాణదుర్గంలో తప్పకుండా జనసేన టీడీపీ అభ్యర్థి కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము ఈ 2 పార్టీ అధ్యక్షులు కానుక ఇస్తాం. జై జనసేన, జై పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో సందర్భంగా కళ్యాణదుర్గంకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సురేంద్రబాబుకు కేటాయించడం జరిగినది. సురేంద్రబాబుకు మద్దతుగా మేము జనసేన పార్టీ నుంచి ఇక్కడికి రావడం, ఇప్పుడే సురేంద్రతో కూడా మాట్లాడాను.
మా జనసేన వాళ్ళందరూ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి సురేంద్ర కూడా ఆల్రెడీ నేను ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా జనసేన వాళ్ళందరూ కూడా కలుపుకొని పోతున్నాను. ప్రతి మండలంలో కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నామని చెప్పాడు. మా వాళ్ళు కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలు అయితేనేమి జనసేన వీర మహిళలందరూ కూడాను మన తెలుగుదేశం పార్టీ సురేంద్ర బాబు గారికి మద్దతు తెలుపుతున్నారు. ప్రతిరోజు కూడా కష్టపడి టైం టు టైం ముందుకు వచ్చి ఇంటింటి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా అనంతపురం పార్లమెంటు, కళ్యాణదుర్గం అసెంబ్లీ కూడా కళ్యాణ అసెంబ్లీతో పాటు ఇక్కడున్న మొత్తం ఎన్ని అసెంబ్లీ అన్ని అసెంబ్లీ కూడా మేము మొత్తం మీద తెచ్చుకుంటామని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇక ఒక 4-5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరికీ క్యాండిడేట్ కూడా డిసైడ్ అయిపోతాయి. ఆ డిసైడ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మేమందరూ జనసేన తెలుగుదేశం కూడా అందరూ ప్రతి విలేజ్ ఇంటింటికి కూడా తిరిగి ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి సురేంద్ర బాబుని మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మా రాష్ట్ర కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి రావడం మొత్తం నియోజకవర్గాలను కూడా తిరుగుతాం. తొందరలోనే ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జనసేనలకి చేరడం జరిగింది. ఇప్పుడు ఇంకా నాకు స్టేట్ కమిటీలకు తీసుకుంటాను. నేను జనసేన నాయకుడు. పేరు కాయగూరల లక్ష్మీపతి. ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాయదుర్గం నియోజకవర్గం కనికల మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కూడా ఈ రోజు పండుగల జరుపుకుంటున్నారు. అదే విధంగా మన పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో అల్లకల్లం అయ్యవడం జరిగింది. ఆ విషయంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతో మంది కూడా ఆయన చనిపోయారనే బాధతో కూడా ఎంతో మంది చనిపోయారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో జగన్ గెలుపును అడ్డుకునే శక్తి రాష్ట్రంలో ఎవరికి లేదు, ఎమ్మెల్యే కొడాలి నాని. గుడిలవాడగా కీర్తి గడించిన గుడివాడ ఆధ్యాత్మిక కీర్తిని మరింత పెంపొందించేలా కృషి ఎమ్మెల్యే కొడాలి నాని. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేడు జనసేన జిల్లా నాయకులు ప్రత్యేక మీడియా సమావేశం. ఘనంగా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి గుడివాడ మీడియా టీవీ న్యూస్.